అలా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరిలో వినాయకుని ఎక్కడ పెడతామంటే హనుమాన్ టెంపుల్లో పెడతాం. ఈ హనుమాన్ టెంపుల్లో ఫస్ట్గా నేను బండలు కడిగినాం. ఈ బండలు కడిగిన తర్వాత ఈ బల్లేసి ఇలా వినాయకుని పెడతాం. ఇక ఇలా మేము వాటర్ నింపుకొని ఈ బండలు కడుక్కుంటాం. ఈ బండలు మంచిగా నీట్గా కడుక్కొని ఇలానే వినాయకుని పెడుతున్నాం. ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్లో పెడతాం ప్రతి సంవత్సరం. మేము బండలు కడిగి వినాయకుని తీసుకొచ్చినాం. వరంగల్ నుంచి తీసుకొచ్చినాం. ఈ వినాయకునికి 8,500 అయినాయి. వినాయకుడు కూడా మంచిగానే ఉన్నాడు. మంచి ప్రైజ్గా వచ్చింది. ఈ వరంగల్ నుంచి తీసుకొచ్చినాం. ఇది 8,500 అయింది వినాయకునికి. మేము ప్రతి సంవత్సరం మేము హనుమాన్ టెంపుల్లో పెడతాం. ఈ హనుమాన్ టెంపుల్ 2021 నుంచి స్టార్ట్ అయ్యి 2021లో కంప్లీట్ అయిపోయింది హనుమాన్ టెంపుల్ కట్టుడు. అప్పటి నుంచి ఇల్లనే వినాయకుని పెడుతున్నాం. మా వినాయకుడు ఇలా ఉన్నాడు. మా ఊర్లో వినాయకుడు ఎప్పుడు తెచ్చినా ఇంత సైజులో తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం నేను హనుమాన్ టెంపుల్లో పెడతాం.